హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చామదుంపల కర్రీ ఎలా రెడీ చేయాలో చూసేద్దామా? సో దీని గురించి మనకు కావాల్సినవి ఏమేంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చామదుంపలను ఉడికించుకొని ఇలాగ దానిపైన ఉన్న తొక్కను తీసేసి రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ 2 ఆనియన్స్ని కట్ చేసుకుని, అండ్ 4 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అండ్ చింతపండు రసం కూడా మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, టమాటో ఇలా కట్ చేసుకుని ముక్కలుగా ఉంచుకోవాలి. యాజ్ యూజువల్గా చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్. సో ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలో ఆనియన్స్ వేసి వేయించేద్దాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం తొందరగా వేగాలి అనుకుంటే దోరగా కొంచెం సాల్ట్ని అందులో వేసుకోండి. సో అవి తొందరగా వేగుతాయంట, నాకు మా సిస్టర్ చెప్పారు. సో నేను ట్రై చేశాను, వర్కౌట్ అయింది. సో మీరు కూడా తొందరగా ఆనియన్స్ కనుక వేగిపోవాలనుకుంటే కనుక ఇలా కొంచెం సాల్ట్ వేసేసి లిడ్ పెట్టేస్తే అవి తొందరగా, అంటే ఎక్కువ టైంలో వేగాల్సినవి కొంచెం తొందరగా వేగుతాయి. ఆనియన్స్ వేగిపోయినాయి బాగా. సో ఇందులో మనం టమాటో ముక్కలను కూడా వేసుకుని వేయించేద్దాము. చామదుంపలు కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, స్పూన్స్, కొంచెం కలిపేసి కొంచెం సేపు మగ్గనిచ్చి లిడ్ పెట్టేద్దాము. ఒక్క నిమిషం మగ్గించిన తర్వాత లిడ్ తీసేసి మనం చింతపండు రసం పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేద్దాము. కొంచెం కలిపేసి ఈ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుందాము. లిడ్ పెట్టేద్దాము. చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఎంతో టేస్టీ పుల్లగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.